ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సెప్టెంబర్ 1వ తారీఖు, మరొక నెలలోకి అడుగు పెట్టడానికి దేవుడు తన కృపను ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాగ్దానం ఏంటంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. తాను శోధింపబడి శ్రమ పొందని గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. హల్లెలూయా. ప్రభుని యేసుక్రీస్తు వారు మనకు సహాయం చేయగలడానికి సమర్థుడై ఉన్నాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రభుని యేసుక్రీస్తు మనం సహాయం కోరగలిగితే ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం శ్రమల్లో ఉండేటప్పుడు దేవుని సహాయాన్ని వెతికేవారుగా మనం ఉండాలి. నీళ్ళలో మునిగిపోయేది ఎవరు అంటే, ఈత రాని వాళ్ళు మునిగిపోతారు, ఈత వచ్చిన వారు ఒడ్డుకి చేరుకోగలుగుతారు. మరి ఈ దినాన శ్రమల్లో, లోకమనే శ్రమల్లో, సమస్యల్లో, బంధకాల్లో, అనేకమైనటువంటి శోధనలో పడి కొట్టుమిట్టాడుతున్న వారికి సహాయం చేయడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. మరి సహాయం ఈత రావడము అంటే ఈ దినాన మనం ప్రార్థన చేయగలగడం, భక్తిగా బ్రతకగలగడం, దేవునికి దీవెనకరంగా ఉండడం, మంచి కార్యాలు చేయడం, దేవునికి మహిమ తెచ్చే రీతిగా మనం జీవించగలిగితే, ప్రార్థన అనే ఈత మనకు వచ్చినట్లయితే దేవుడు మనల్ని బంధకాలను విడిపించగలగడానికి, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుని సహాయాన్ని వెతుకుదాం, దేవుని సహాయాన్ని కోరదాం. మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను నమ్ముకుంటా శ్రేష్టము. కాబట్టి మనం దేవుని నమ్ముకొని దేవుని సహాయం కోరగలిగితే మనం ఏ సమస్యలో ఉన్నా సరే దేవుడు విడిపించడానికి సమర్థుడే అన్నాడు. దేవుడు అట్టి కృప మనకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.